నేను అడుగుతున్నాను, చెప్పండి, వీళ్ళ పేర్లు దేవునికి సాక్ష్యంగా ఉన్నాయట, వీళ్ళ తీర్లు దేవుని పక్షమున అద్భుతాలుగా ఉన్నాయట. మరి మన పేర్లు చెప్పండి, మన కొడుకులకి కూతులకి ఏ పేర్లు, ఎలాంటి పేర్లు పెడతాం? ఆగలిసిలా కట్టండి అంట. ఎవరిది? అపరాగర్లో అప్పారావులో ఆగలపండి, చెప్పండి. పాపారావులో పాగలపండి. అడుగుతున్నాను, అప్పారావు ఎవరు? ప్రవక్త? ఎవరని అడుగుతున్నాను. తాతే తాగి సారా తాగి చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన గారి పేరు ఈయన కట్టాలట, అప్పారావుని తీసి చెప్పండి ఈ ఆగలపాల. మా నానమ్మ పేరట, నానమ్మ ప్రవక్తనియా అడుగుతున్నాను నేను. పచ్చి పూతోడు చచ్చిపోయింది ఆవిడ. పచ్చి పూతులాడు నా తాగుబోద్దు దాని పేరు ఎట్టమంటావా? ఏం పేర్లు పెడుతున్నాం? బైబిల్లో మీరు చూడండి, కొడుకుల పేర్లైనా తండ్రుల పేర్లైనా ఆ పేర్లకు అర్థాలు ఉన్నాయి. మరి మన పేర్లు ఒక అర్థం లేదు, ఒక సందర్భం లేదు. వాళ్ళ కొడుకులైనా కూతుర్లైనా దేవునికి సాక్షార్థంగా ఆ ప్రజల మధ్య ఉన్నారట. సరే, ఒకవేళ దేవుడికి అనుకూలమైన పేర్లే పెట్టమంటే ఈ బైబిల్లో పేర్లే పెట్టుకుంటాం. దావీదు, అబ్రహాము, మోసే, శారమ్మ, మరియమ్మ, మార్తమ్మ. అడుగుతున్నాను, మరియంలో ఉందా? మార్తమ్మలో ఉందా? అబ్రహాం గారు పచ్చి బ్యాందీ తాగుతాడు. అబ్రహాం గారు బ్యాందే పడిపోతాడు ఆ డ్రైనేజీలో. మోసే గారు సరబేట తాగుతాడు, పచ్చి బూతులు పడుతుంది. ఎవడు ఈవిడ? శారమ్మ, పచ్చి బూతులు. ఈవిడెవరు? ఎలా పడుతుంది? మరియమ్మ. ఎలా ఉన్నారంటే భక్తుల పేర్లు కనీసం ఆ పేరుకి తగ్గట్టు అయినా ఉన్నారా? ఇలా పేర్లు ఒకటి, బతుకు ఒకటి కదండి. పేరే బతుకు, బతుకే పేరు.